సిబిఐకి రిటైర్డ్ డీజీ పివి సునీల్ కుమార్ లేఖ రాశారు. రఘురామకృష్ణరాజు నుంచి ప్రాణహాని ఉందని మాదాల శ్రీనివాస్ అనే వ్యాపారి పిఎస్లో ఫిర్యాదు చేశారని, రఘురామపై పెండింగ్లో ఉన్న సిబిఐ కేసుల్లో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని లేఖలో తెలిపారు. వెంటనే రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు సునీల్ కుమార్. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, రిటైర్డ్ డీజీ పివి సునీల్ కుమార్ లేఖ చూస్తున్నాం, ఏముంది ఈ లేఖలో, పూర్తి సమాచారం ఏంటి? రిటైర్డ్ డీజీ సునీల్ కుమార్ సిబిఐకి ఒక లెటర్ రాశారు. ఈ రోజు ఒక పేపర్ లో ప్రముఖంగా ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో కొన్ని అంశాలు నేను పరిశీలించాను. ఏదైతే రఘురామకృష్ణరాజు దగ్గర కంపెనీ కొనుగోలు చేసిన మాదాల శ్రీనివాసరావును రఘురామకృష్ణ రాజు అనుచరులు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని అందులో ఉంది. అంతేకాదు రఘురామకృష్ణరాజు వల్ల తనకు ప్రాణహాని ఉందని మాదాల శ్రీనివాసరావు కంప్లైంట్ కూడా ఇచ్చారు. రఘురామకృష్ణరాజు పై కొన్ని సిబిఐ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ లో ఉన్న ఏదైతే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది, సాక్షులను బెదిరించి దానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ అనుమానాలు రేకెత్తించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎస్ఐఓ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. ఆ అంశాలను, ఆ రికార్డులను వాటన్నిటిని తారుమారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలంటూ సిబిఐకి ఒక లేఖ రాశారు. ఆయన చాలా స్పష్టంగా వెంటనే స్పందించాలి, ఎందుకంటే కొంత ఇది చాలా తీవ్రమైన వ్యవహారము. ఎస్ఎఫ్ఐఓ ఒకవైపు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. ఈ వ్యవహారంలో ఆ రికార్డులను ఆ కొనుగోలు చేసిన ఆ కంపెనీ కొనుగోలు చేసిన మాదాల శ్రీనివాసరావును బెదిరిస్తూ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఖచ్చితంగా వెంటనే సిబిఐ దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా ఆ లెటర్ లో పేర్కొన్నారు సునీల్ కుమార్. ఓకే అశోక్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.